అన్నయ్య అన్నయ్య ప్లీజ్ లిసన్ టు మీ అన్నయ్య. ఐ లవ్ హిమ్ అన్నయ్య. నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి. ఆలియా, ఈ రోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అన్నయ్య ఐ రియల్లీ లవ్ ప్రవీణ్ అన్నయ్య. ఒక సంవత్సరంగా తన కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. కానీ తను ఆలియా, చూసావా ప్రవీణ్, తను నన్ను ఎలా ఆపుతోందో? నిన్నీతో మాట్లాడకూడదని నన్ను ఆపుతోంది. నువ్వు ప్రాబ్లంలో ఉంటే తను నిన్ను చూడలేదు కదా, అంతగా ప్రేమిస్తోంది నిన్ను. నీకు తెలుసా, ఈరోజు తను నాకు విషయం చెప్పింది. కానీ నా మనసు తన మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయవని. నువ్వు నాకు చిన్ననాటి స్నేహితుడివి కదా, నాకు తోడబుట్టిన వాడికంటే ఎక్కువ కదా, నాకంటే ఎక్కువగా నేను నిన్నే నమ్ముతూ ఉంటాను. నువ్వు నా విషయాలన్నీ చూసుకుంటుంటావు. నా పనులు, నా ప్రాబ్లమ్స్, నా కాంట్రాక్ట్స్, నా డబ్బు అన్నీ నువ్వు లేకపోతే నేనేం మేనేజ్ చేయగలను ప్రవీణ్? ఏమీ చేయలేను. బికాజ్ ఐ ట్రస్ట్ యూ. పూర్తి నమ్మకం ఉంది నాకు నీ మీద. కానీ ఈ ఆలియా ఉందే, ఆలియా, నాకు తెలుసు కదా ప్రవీణ్ గురించి. తను ఎవరి విషయంలోనూ ఏ తప్పు చేయడు, అది ముఖ్యంగా నీ విషయంలో. నీకేమన్నా మతిపోయిందా? కానీ తప్పు జరిగింది అభి. నేను ఆలియాని కన్విన్స్ ప్రవీణ్, అయితే నువ్వే చెప్పు, తను నీ గురించి తప్పుగా అనుకుంటోందని చెప్పు. అలాంటిదేమీ లేదని చెప్పు. నీకు తెలుసా తను నాకు ఏమని చెప్పిందో? నీకెవరో గర్ల్ ఫ్రెండ్ ఉందట, తన కోసం ఆలియాని నువ్వు వదిలేస్తున్నావట. నువ్వే చెప్పు తనకి అలాంటిదేమీ లేదు, ఇదంతా వట్టి భ్రమ అని చెప్పు. చూడు, నిజానికి తప్పు ఆలియాది కాదు, అది తను నీకు 1 year నుంచి దూరంగా ఉంది కదా, అందుకే తను నీ విషయంలో ఇన్సెక్యూర్గా ఉంది. కానీ తనకి నీ గురించి తెలీదు నువ్వు అందరిలాంటి వాడి కాదు అని. ఆలియా, నీకు తెలుసా, ఈ రోజు వరకు నేను ప్రవీణ్ ఎప్పుడు ఏ అమ్మాయితోనూ చూడలేదు. వీడు పాపం ఏ అమ్మాయిలైతే పిచ్చివాళ్ళలాగా నా వెంట పడుతూ ఉంటారో వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ప్రవీణ్, నువ్వైనా చెప్పొచ్చు కదా దానికి. నీకు అసలు టైం ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు ప్రవీణ్? లేదు కదా. నువ్వే చెప్పు తనకి. ఎవరో నా ఫ్యాన్ని నువ్వు నాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటావు. అరే ప్రవీణ్, నువ్వు మాట్లాడకుండా అలా చూస్తావేంటి? నువ్వే చెప్పు తనకి తను అనుకుంటోందంతా అబద్ధం అని. తను చెప్పిందంతా నిజమే అభి. ఐఎమ్ సారీ అభి. నేను ఆలియాని హట్ చేయాలనుకోలేదు, అలాగే నిన్ను కూడా. నేను కావాలని ఇదంతా చేయలేదు. అసలు నాకే తెలీదు తన మీద ఎప్పుడు ప్రేమ పుట్టిందో. అభి, నేను కేవలం అభి, నేను చెప్పేది విను. నేను అడిగిన దానికి జవాబు చెప్తేనే నువ్వు చెప్పేది వింటాను ప్రవీణ్. అర్థమైందా? ప్రవీణ్, చిన్నప్పుడు నువ్వు నా కోసం వీధిలో మిగతా పిల్లలతో ఎందుకు గొడవపడేవాడివి చెప్పు. మాస్టర్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా హోంవర్క్ నువ్వెందుకు చేసేవాడివి? ఏ స్కూల్ నుంచి అయితే నన్ను తీసేశారో ఆ స్కూల్ని నువ్వెందుకు వదిలేసావు ప్రవీణ్? చివరికి పెద్ద అయ్యాక కూడా నీ బిజినెస్ ని వదిలేసి నాకెందుకు తోడుగా ఉన్నావు? ఈ యాడ్స్, ఈ పర్ఫార్మెన్సెస్, ఈ అపీరెన్సెస్ ఎందుకు తీసుకొచ్చావు నా కోసం? అలాగే ఈ రోజు వరకు కమిషన్ లేకుండా నువ్వు నా కోసం ఎందుకు పనిచేస్తూ వచ్చావు? ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు నాకు తోడుగా ఉండకపోతే నిన్ను శిక్షించడం నాకు చాలా తేలిగ్గా ఉండేది ప్రవీణ్. మిగతా వేధవులతో ప్రవర్తించినట్టే నీతో ప్రవర్తించుండేవాణ్ణి. ప్రవీణ్, నువ్వు నన్ను మోసం చేయాలని అనుకుంటే మరి ఇంతవరకు నాకెందుకు తోడుగా ఉన్నావో చెప్పు. ఎందుకు ప్రవీణ్? ఎందుకు? నీకు తెలుసు కదా ప్రవీణ్, నా జీవితంలో నేను ముగ్గురిని మాత్రమే ప్రేమిస్తున్నానని. నాన్నమ్మ, ఆలియా, ఇంకా నిన్ను మాత్రమే కదా ప్రవీణ్. కానీ నువ్వేం చేశావు? నువ్వు నా చెల్లెలు ఆలియాని మోసం చేశావు కదా. నిన్ను ప్రాణాలతో ఉండని ఐ విల్ బ్లడీ కిల్ యు. అన్నయ్య
అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని ప్లీజ్ అన్నయ్య అన్నయ్య నా మాట విను. అన్నయ్య ప్లీజ్ ఐ లవ్ హిమ్ నేను అతన్ని ప్రేమిస్తున్నాను అన్నయ్య కొట్నివ్వు ఇంకా కొట్నివ్వు తనకు నా మీద కోపం తగ్గేదాకా నిజం తనకి చెప్పిన అర్థం కాదు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు చెప్పినంత అబద్ధం. నువ్వు అబద్ధాలు కోరివి, అలాగే మోసగాడివి కూడా. నిన్ను వదలను. అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని కామ్ డౌన్ అన్నయ్య. ఏం చేశాడు వీడు నా విషయంలో? వీడిని నేను నా సొంత మనిషి, నావాడు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు అన్ని బంధాల్ని తెంచేసుకున్నావు ప్రవీణ్. అది కూడా ఒక అమ్మాయి కోసం. నాకైతే నిన్నిప్పుడే చంపేయాలనిపిస్తోంది. నాకిప్పుడే నిన్ను చంపేయాలనిపిస్తోంది. అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని ప్లీజ్ అన్నయ్య అన్నయ్య తన్ని వదిలే అవి. అన్నయ్య తన్ని రక్తం come here. I'll just come. Wait. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎవరిని ప్రేమించాలనిపిస్తే వాళ్ళని ప్రేమించు. నిన్నెవ్వరూ ఏవి అంటూ సరేనా? అన్నయ్య నాతో 1 సంవత్సరం ముందు ఏమన్నాడంటే, ఆలియా నీకు ప్రవీణ్కి పెళ్లి జరుగుతుందన్నాడు. అప్పుడు నాకు నీ మీద ప్రేమే లేదు ప్రవీణ్. కానీ ఈ 1 సంవత్సరంలో మెల్లమెల్లగా నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. నువ్వు నన్ను ప్రేమించాలని నిన్ను ఫోర్స్ చేయలేను. బలవంతంగా ఎవరిని ప్రేమించలేరుగా. I will always love you, Praveen. Always. విన్నావు కదా ప్రవీణ్, తను నేను ఎంతగా ప్రేమిస్తోందో. నువ్వు నాకు స్నేహితుడు అయ్యుండి నా చెల్లెల్ని మోసం చేయాలనుకున్నావా ప్రవీణ్? నేనేం తప్పు చేశాను ప్రవీణ్? నా తప్పు ఏముంది నువ్వే చెప్పు. ఇలా నువ్వు నా చెల్లెల్ని, అసలు నీకు తెలుసా అమ్మాయి గురించి? ఆ అమ్మాయి నిన్ను కాదు ప్రవీణ్, కేవలం నీ డబ్బునే ప్రేమిస్తోంది. తను నీ డబ్బును మాత్రమే ప్రేమిస్తోంది. కావాలంటే నన్నేమైనా చేసుకో, కానీ తన గురించి తప్పుగా మాట్లాడద్దు. నువ్వెందుకు నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు ప్రవీణ్? అన్నయ్య నిజమే చెప్తున్నాడు. నువ్వు అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడుతున్నావే. ఆ అమ్మాయి పెళ్లి ప్రపోజల్ ఈ ఊరి మొత్తానికి వెళ్తాం తెలుసా? కానీ నువ్వేమో ఆ అమ్మాయి అలాంటిది కాదు అంటున్నావు. ప్రవీణ్, ఏ రోజైతే ఆ అమ్మాయికి నీకంటే డబ్బున్నవాడు దొరుకుతాడో ఆ రోజు తను నేను వదిలేసి వెళ్ళిపోతుంది. నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను ప్రవీణ్. సీరియస్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఏ అమ్మాయిని నువ్వు నాకు దూరంగా ఉంచుతూ వచ్చావో, చివరికి నువ్వే స్వయంగా వాళ్ళలో ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టేశావా? నేను కలలో కూడా ఊహించలేదు నువ్వు ఇలా. ఇది నిజం కాదు. ఏంటి నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పటికీ నీకు నేనే అబద్ధం చెప్తున్నాను అనిపిస్తోందా? నీకు తెలుసా ప్రవీణ్, ఒకవేళ నేను నిన్ను కొడితే తను బాధపడుతోంది అక్కడ. ఇప్పుడు నువ్వు నా ద్వేషానికి కూడా అర్హుడి కావు. ఇట్స్ ఓవర్ ప్రవీణ్. వెళ్ళి కనిచ్చు. అన్నయ్య 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 కమాన్. ఇక మీద నువ్వు మా అందరికి దూరంగా ఉండు. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించొద్దు. నిన్ను చూశానంటే నాకు అన్ని బంధాల మీద నమ్మకం పోతుంది. అన్నయ్య ప్రవీణ్ చూడు, నా కోసం జ్యూస్ తీసుకురా. మా అందరి కోసం జ్యూస్ తీసుకురా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకు భయపడుతున్నావు నువ్వు? దొంగతనంగా ఎందుకు తాగుతున్నావు? పర్లేదు. ఒకవేళ నీకు ఇంకా కావాలంటే ఇంకోటి తీసుకో, సరేనా? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగో తాగు, కానీ నా కోసం జ్యూస్ తీసుకురా, మర్చిపోకు. చూస్తుంటే నాకు కూడా మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. వైశాలి, ఓ పని చెయ్యి, ఓసారి బయటికెళ్ళి చూడు ఈ రోజు సూర్యుడు ఏ దిక్కును ఉదయించాడని. సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తే నాకేంటి? ఈ రోజుతో నాకు పట్టిన శని పూర్తిగా వదిలిపోయింది. అత్తయ్య, మావయ్య అసలు ఎందుకు ఆశ్చర్యపోయారంటే అసలు మీరు ఈ రోజు సర్వెంట్ ని జ్యూస్ గురించి ఎందుకు తిట్టలేదు అని. వైశాలి, ఈ జ్యూస్ చాలా చిన్న విషయం. నాకెంత సంతోషంగా ఉందంటే మొత్తం ఊరంతా లడ్డూలు పంచాలనుంది. ఎందుకంత సంతోషం? మీరే చూశారు కదండి, అభి స్వయంగా ప్రవీణ్ని ఇంట్లోంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాడు. శని పోతే ఇక మనందరికీ శుక్ర మహాదశ ప్రారంభమవుతుంది కదా. అభి ఆ రోజు రాజ్కి సెక్రటరీ పోస్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు కదా. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని నీకు అదే కరెక్ట్ అన్నాడు కదా. కానీ ఇప్పుడైతే తను మనలో ఎవరినో ఒకరిని సెక్రటరీగా పెట్టుకుని తీరాల్సిందే. ఒకవేళ అదే గనక జరిగితే ఇక మొత్తం కంట్రోల్ అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అభికున్న డబ్బు, అభికున్న కెరియర్ మొత్తం అంతా. అరే, రావణుడు విభీషణుణ్ణి లంక నుంచి వెళ్ళగొట్టేశాడు, కానీ ఇక్కడైతే రాముడు ఏకంగా లక్ష్మణుణ్ణే వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడొస్తుంది అసలైన రామరాజ్యం. నెమ్మదిగా. ఈ టాబ్లెట్ వేసుకో. జ్యూస్ తాగుతావమ్మా? నీకు తెలుసా ఈ రోజు ఉదయం ఏం జరిగిందో? ఈ రోజు ఉదయం మళ్ళీ దీప అంటే కూరలవాడితో బేరాలు మొదలు పెట్టింది. ఎంత గట్టిగా బేరవాడు మొదలు పెట్టింది అంటే ఆవిడతో కూరలవాడు ఏమన్నాడు అంటే, మీరు కూరలు కొనడానికి వచ్చారా లేక టైంపాస్ చేయడానికి వచ్చారా అని. అలాగే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? పంతులు గారు స్వయంగా చెప్పారు కదా, నాకు తప్పకుండా మంచి సంబంధం వస్తుందని, అతి త్వరలోనే వస్తుందని. అది కూడా మంచి కుటుంబం వాళ్ళే అయ్యుంటారు. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడమ్మా, ప్లీజ్. బుల్బుల్ అమ్మకి జ్యూస్ తాగించు. అమ్మా, జ్యూస్. భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వు మా అమ్మని ఇంతగా బాధ పెడుతున్నావు? ఇంకిదంతా చాలు. అమ్మకి ఏదైనా సంబంధం నచ్చిందంటే నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు దయచేసి అమ్మకి నయం అయ్యేలా చూడు. నేను అమ్మని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. బుల్బుల్, ప్లీజ్ ఫోన్ కట్ చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను. నేను బుల్బుల్ని కాదు, ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ఇంకెప్పుడు బుల్బుల్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించొద్దు. తనని ఇంత దారుణంగా మోసం చేసి ప్రేమించినట్టు నటించి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా? చూడండి, అలాంటిది అసలేమీ లేదు. నేను తన దగ్గర నటించను లేదు, అలాగే తనని మోసం చేయను లేదు. తను అనుకుంటుందంతా నిజం కాదని చెప్పాలని నేను తనకి ఇప్పుడు ఫోన్ చేశాను. కానీ తను నా మాట వినడానికి సిద్ధంగా లేదు. మీరేనా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. ఒక్కసారి నేను తనని కలిసేలా చేయండి, జస్ట్ వన్స్. చూడండి, బుల్బుల్ నాకు దూరం అవడానికి కారణం చెప్పకుండా నేను జీవితాంతం ఒంటరిగా బాధపడుతూ కూర్చోవాలనుకోవడం లేదు. ఐ కాంట్ లెట్ దట్ హ్యాపెన్. అండ్ మాట్లాడిన తర్వాత కూడా నేను తనకి తగిన వాడిని కాదనిపిస్తే అప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఐ ప్రామిస్. సరే, నేను ట్రై చేసి చూస్తాను. బుల్బుల్ని మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని రోజులుగా నేను ఎంత నరకం అనిపిస్తున్నానో తనకి తెలియదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నేను బుల్బుల్కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కల్లో కూడా తన్ని హర్ట్ చేయాలనుకోవడం లేదని. ఐ రియల్లీ లవ్ హర్. థ్యాంక్ యూ సో మచ్.
నేను తన ఫోన్ కోసం ఎదురు చూస్తాను. ఎందుకో తెలీదు, నా మనసు పదే పదే చెప్తోంది ప్రవీణ్ తప్పు చెయ్యడు అని. నేను తన కళ్ళల్లో నిజాయితీని చూశాను. మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇలా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో అర్థం కావడం లేదు. అనయ్య ప్లీజ్ స్టాప్ ఇట్ అనయ్య. నువ్వేం కంగారు పడకాలియా, అనుభవిస్తాడు వాడు. వాణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టను. వద్దన్నయ్య, ఈ సిచ్యుయేషన్లో నేనెంత బాధపడుతున్నానో దానికి 100 రెట్లు నువ్వెక్కువ బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను ప్రవీణ్ ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు కూడా తన్నంతే ప్రేమిస్తున్నావు కదన్నయ్యా. తన్నెందుకు కొట్టావు? మరి నేను ఇంకేం చేయాలి ఆలియా? ఏం చేయాలి? ఏ వ్యక్తినైతే నేను ఎక్కువగా నమ్మానో ఆ వ్యక్తి నన్ను ఈ విధంగా... ఐ కాంట్ బిలీవ్ దిస్ ఆలియా. అన్నయ్య, ప్రవీణ్ చేసింది చేస్తుంది అంత తన సొంత ఆలోచనతో చేయడం లేదు. ఆ అమ్మాయి తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఇదంతా ఆ అమ్మాయి చేస్తోంది అన్నయ్య. షీఈ్ అ వెరీ క్లెవర్ గర్ల్ అన్నయ్య. ఒకవైపు తను ప్రవీణ్ నిరికిస్తోంది, మరి ఇంకోవైపు నానమ్మని కూడా తన వైపుకు తిప్పుకుంటోంది. ఇద్దరికి అర్థం కావడం లేదన్నయ్య. అసలు ఈ అమ్మాయికి డబ్బే కావాలి, ఇంకేవీ అక్కర్లేదని. అన్నయ్య, ఆ అమ్మాయి దృష్టి మన ఫ్యామిలీలో అందరి మీద పడింది. అన్నయ్య, అమ్మాయికి చాలా బాగా తెలుసు. మొదటి నుంచి ప్రవీణ్ మాత్రమే నీ ఫైనాన్సెస్, నీ బిజినెస్, నీ కాంట్రాక్ట్స్ అన్నీ చూసుకుంటున్నాడని. ఐమ్ షూర్ దట్స్ వై షీ టార్గెట్ హిమ్. ఒక దెబ్బకి 2 పెట్టెల్ని కొట్టాలనుకుంటోంది. కానీ అన్నయ్య నువ్వు కూడా ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే దానివల్ల ఒకవైపు నాన్నమ్మ సంతోషించాలి, అలాగే నాకు ప్రవీణ్ కూడా దక్కాలి. అన్నయ్య, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలి. గెట్ మ్యారీడ్ టు హర్ అన్నయ్య. ఏమన్నావు నువ్వు? ఎవరి మొహం అయితే నేను చూడడానికి ఇష్టపడా తనని పెళ్లి చేసుకోవాలా? ఎవరైతే నా ఇమేజ్ని పాడు చేయాలని చూసిందో, మీడియా ముందు జనం ముందు నన్ను అవమానించాలని చూసిందో, ఎవరి వల్ల అయితే నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్న స్నేహితుడు మారిపోయాడు, ఎవరైతే నీ సంతోషాన్ని నాశనం చేసిందో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? చూడాలియా, తను నా విషయంలో ఏదైతే చేసిందో అదంతా నేను మర్చిపోగలను, కానీ నీ విషయంలో చేసిన దానికి మాత్రం తనని ఎన్నటికీ క్షమించలేను. నేను తన ప్రాణాలు తీయడానికి కూడా వెనక. తన ప్రాణాలు ఎవరు కావాలన్నయ్య? వద్దులే, పెళ్లి చేసుకోవద్దు. చంపే తన్ని. మహా అయితే ఏమవుతుంది తర్వాత? ప్రవీణ్ జీవితంలో నా మోహన్ చూడ్డింకా ద్వేషిస్తాడు నన్ను. ఒకవేళ అదే జరిగితే నేను నిన్నెప్పటికీ క్షమించలేనన్నయ్య, ఎప్పటికీ. అన్నయ్య, నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి. నువ్వే నాకు చెప్పావు కదన్నయ్య. ఎవరు నాతో చెప్పారు? అలియా, ప్రవీణ్ ఈస్ ద రైట్ గై ఫర్ యూ. ఎవరు చెప్పారు? నువ్వే కదా. నేను ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు నాతో ఎవరు చెప్పారన్నయ్య? అలియా, నువ్వు తిరిగి వచ్చేది ప్రవీణ్ కోసమే అవ్వాలి అని. ఎవరన్నయ్యా? నువ్వే కదన్నయ్య, నువ్వే కదా చెప్పా. 1 సంవత్సరం పాటు నేను ఎదురు చూశానన్నయ్య. 1 సంవత్సరం. నేను తిరిగి వచ్చిన తర్వాత మా అన్నయ్య నా పెళ్లి ప్రవీణ్తో చేసి తీరుతాడు అని. ఈ కలలన్నీ నేను కండానికి కారణం ఎవరు? నువ్వే కదన్నయ్యా. ఎన్నో కలలు కన్నా నేను. కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేశాడన్నయ్యా? నన్ను మోసం చేశాడు. అన్నయ్య తను. ఆలియా, ఐఎమ్ సారీ ఆలియా. నువ్వన్నీ మర్చిపోవడమే మంచిది. నేను నీకు మాటిస్తున్నాను ఆలియా, ప్రవీణ్ కంటే మంచి అబ్బాయితో నేను నీకు పెళ్లి జరిపిస్తాను. ఎలా మర్చిపోనన్నయ్యా? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ అన్నయ్యా? ప్రేమంటే నా దృష్టిలో ఆట కాదన్నయ్యా. నేను తన్ని ప్రేమిస్తున్నాను. తన జీవితంలోకి ఇంకెవరైనా రావచ్చు, కానీ నా జీవితంలో ప్రవీణ్ నాకు మొదటి ప్రేమ. ఈ జన్మలో నేను ఇంకెవరిని ప్రేమించలేను అన్నయ్య. ప్రేమించలేను అన్నయ్య. ఐ లవ్ హిమ్ అన్నయ్య. నాకు ఇంకెవరు వద్దన్నయ్య. అసలు నీకేం కావాలి ఆలియా? వాట్ యు వాంట్ మీ టు డు? వాట్? చెప్పు, ఏం కావాలి నీకు?
నాకింకెవ్వరూ వద్దు, ప్రవీణే కావాలి. బ్యాక్ ఇన్ మై లైఫ్, లవింగ్ మీ, కేరింగ్ ఫర్ మీ. అలా జరగాలంటే ఆమె ప్రవీణ్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి తన్ని వదిలి వెళ్ళాలి అంటే ఒక్కటే దారి. ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవీణ్ కంటే ఎక్కువ డబ్బున్నవాడు రావాలి. అది నువ్వే కావాలన్నయ్య. మీ ప్రవీణ్ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలంటే ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవీణ్ కంటే డబ్బున్నవాడు రావాలన్నయ్య. అది నువ్వే కావాలి. సరే, ఒకవేళ నాకు సాయం చేయాలని నీకు అనిపించకపోతే దెన్ డోంట్ డూ ఇట్. నేనేదో ఒక దారి వెతుక్కుంటాను. ఐల్ డూ ఇట్. చాలా ఎక్స్పెక్ట్ చేశాను అన్నయ్య. నా అన్నయ్య నా కోసం ఏదైనా చేస్తాడు అనుకున్నాను. ఏవైనా సరే. కానీ నేను